సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్. కూటమి 15 ఏళ్లు కలిసే ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కష్టాలు ఉన్నా కలిసి పనిచేయాలని కోరారు. జన సైనికుల కష్టాలు తెలిసినా రాష్ట్రం కోసం తప్పనిసరిగా పనిచేయాలన్నారు. అధికారం కోసం కాకుండా రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడాలని పవన్ సూచించారు. దీంతో పవన్ 15 ఏళ్ల ఫార్ములా వెనక నిగూఢ అర్థం ఉందని, ఆయన ఆవేదనను జన సైనికులు అర్థం చేసుకుంటున్నారు. పవన్తో ఉంటే ఎప్పటికైనా మేలు జరుగుతుందని ఆశపడుతున్నారు. కూటమి కలయిక కోసం పవన్ చేస్తున్న త్యాగాలని సైతం జన సైనికులు అర్థం చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ప్రతిభ ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తరువాత ఆ ముందు ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒకసారి చూసుకుంటే పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చరిత్రను సృష్టించింది. ఎందుకనంటే పార్టీ పెట్టిన నాటి నుంచి, అంటే గతంలో ఏదైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి తర్వాత అన్న చిరంజీవి వదిలి వెళ్ళినటువంటి ఆ కుటుంబాన్ని, అంటే అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ ఏదైతే కాంగ్రెస్లో విలీనమైనటువంటి తర్వాత ఎవరైతే అటు మెగా ఫ్యామిలీని ఆ కుటుంబాలని అందరినీ కూడా నమ్ముకున్నటువంటి వారందరినీ కూడా కలుపుకొని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినటువంటి తర్వాత అనేకమైనటువంటి ఒడిదుడుకులు కష్టాలు వాటన్నిటినీ కూడా ఎదుర్కొని దాదాపు దశాబ్ద కాలం పాటు అధికారం లేకపోయినా కేవలం ప్రజల పక్షాన పోరాటం చేయాలనేటువంటి ఒక మంచి నిర్ణయంతో రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి తనకు మేలు జరగకపోయినా తన కుటుంబాన్ని దూషించినా తనను వ్యక్తిగతంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా సరే ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ వెనకడుగు వేసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమి, అంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తరువాత రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితుల పైన పూర్తిగా కూడా ప్రజలకు ఈ రాష్ట్రం ఏం కోల్పోయింది, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రం జరిగినటువంటి నష్టం ఏంటి 5 సంవత్సరాలు అనేటువంటి దానిపైన కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ తన యొక్క సందేశాల ద్వారా తన యొక్క ఆలోచన విధానాన్ని ఏదైతే ఉందో అది 2024లో ఈ విధానమైనటువంటి ఒక ఆలోచన వస్తే కూటమిగా తమ ఏదైతే 3 పార్టీలు, అటు తెలుగుదేశం ఇటు భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా క్రియాశీలకంగా పోషించినటువంటి జనసేన, ఈ 3 పార్టీలు కలిస్తే రాష్ట్రానికి జరిగేటువంటి మేలేంటి, రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు ఏంటి, ఆర్థిక అసమానతలను పోగొట్టడం ఎలాగా, ఇలాంటి అన్ని అంశాలపైన కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా ప్రజల్లోకి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో ఏదైతే ఒక రాజకీయ చిత్రతతో ఏదైతే దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలపైన కూడా సమగ్రంగా తీసుకుని వచ్చి ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేయగలిగారు. 2024లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కళలను తీసుకొని వచ్చి అమరావతి రాజధాని నిర్మాణం, ప్రజలకు కావలసినటువంటి అన్ని అవసరాలు, పెట్టుబడులు, కంపెనీలు, వారికి కావలసినటువంటి సంక్షేమం, అభివృద్ధి అన్నిటిపైన కూడా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అభివృద్ధి వైపు అని ఒకవైపు చూస్తుంటే ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే పూర్తిగా కూడా ఈ 3 పార్టీలు కలవడానికి ఏదైతే కార్యకర్తలు అనే వాళ్ళు చాలా కీలకంగా ఉన్నారు. ఈ కార్యకర్తల మనోభావాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు రాబోయే రోజులు, అంటే ఇప్పుడు 24 అయిపోయింది కాబట్టి రేపు 29 ఎన్నికలు, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఏది వచ్చినా కూడా క్యాడర్ అనేది అన్ని పార్టీలకి, రాజకీయ పార్టీలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంది. ఆ రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తలే ఈ సిద్ధాంతాలన్నింటినీ కూడా ఆయా నియోజకవర్గాల్లో, ప్రాంతాల్లో, గ్రామాల్లో అన్నింటినీ కూడా విస్తరింపచేసి పార్టీలు చేసేటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి మళ్ళీ పార్టీలు అధికారంలోకి రావడానికి కూడా కార్యకర్తలే ముఖ్య భూమికి పోషిస్తున్నారు. అలాంటి కార్యకర్తలకి ఈ 3 పార్టీల్లో చిన్న చిన్న మనస్పర్ధలున్నా, కొన్ని చోట్ల పెద్ద పెద్ద మనస్పర్ధలున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఒకే విషయం చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి మోడీ ఎదురుగా కూడా ఒక సభలో ఏదైతే GST కార్యక్రమానికి సంబంధించినటువంటి సభలో పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కూటమి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా, చిన్న చిన్న మనస్పర్ధలున్నా, ఏమున్నా కూడా సర్దుకుపోవాలనేటువంటి మాటలు
తాను పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు అటు మూడు పార్టీలు, ఇటు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు మాత్రం చాలా మనసుకు తాకినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ తన రాజకీయ స్వార్థాన్ని ఏమాత్రం కూడా చూపించకుండా పూర్తిగా కూడా ప్రజలు బాగుండాలి, తన కార్యకర్తలు అండగా ఉంటే గనక ఇవాళ కాకపోతే ఏ రోజైనా సరే రాష్ట్రం బాగుంటుందనేటువంటి ఒకే ఒక ఉద్దేశాన్ని ఆ కార్యకర్తలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క ఆ ఆలోచన విధానాన్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఏది ప్రతిభ? ఎస్ రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. సో పవన్ కళ్యాణ్ మాటల వెనక ఉన్న గూఢ అర్థాన్ని అయితే జన సైనికులు అర్థం చేసుకున్నారు.